I guess today's వీడియోలో స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏంటివి? సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎలా క్రియేట్ చేస్తారు? ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? అనేది మనం క్లియర్‌గా చూద్దాం ఈ టాపిక్ గురించి, స్టోర్ ప్రాసెస్ గురించి. సో ఫస్ట్ థింగ్ సింపుల్‌గా డెఫినిషన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఏ స్టోర్డ్ ప్రొసీజర్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. సో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఏ స్టోర్డ్ ప్రొసీజర్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. అంటే ఏందంటే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అంటే ప్రతిదీ స్టేట్మెంటే. లైక్ ఇన్సర్ట్ క్వెరీ ఒక స్టేట్మెంట్, అప్డేట్ క్వెరీ ఒక స్టేట్మెంట్ లాగా, డిలీట్ క్వెరీ ఒక స్టేట్మెంట్ లాగా. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ అట్లా 2, 3 కలిపితేనే మనం ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అంటాం అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ రైట్ ద సేమ్ క్వెరీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, యూ కెన్ సేవ్ దట్ స్పెసిఫిక్ క్వెరీ యాజ్ ఎ స్టోర్డ్ ప్రొసీజర్ అండ్ కాల్ ఇట్ జస్ట్ బై ఇట్స్ నేమ్. సో ఏందంటే స్టోర్డ్ ప్రొసీజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ మనం నార్మల్‌గా మెథడ్స్ ఎలా క్రియేట్ చేసి రీయూజబిలిటీ ఎలా ఉంటదో మామూలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. సో రీయూజబిలిటీ. సో మీరు ఒక స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేసి డిఫరెంట్ ప్లేసెస్‌లో ప్లేసెస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనుకుందాం. సో ఎంప్లాయీ ఆఫీస్‌లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. బట్ ఎంప్లాయీస్ అంతా ఒకే టేబుల్‌లో ఉంటారు. సో, ఒక్కొక్క చోట ఒకే స్టోర్ బ్రౌజర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, సేమ్ స్టోర్ బ్రౌజర్ డిఫరెంట్ అప్లికేషన్స్‌లో మనము యూజ్ చేసుకోవచ్చనమాట. సో, దాన్ని బట్టి ఏందంటే, ఎప్పుడైనా గానీ మనకి ఏదైనా ఒకసారి క్రియేట్ చేసుకొని, ఆ స్టోర్ బ్రౌజర్‌ని మెనీ టైమ్స్, మెనీ ప్లేస్‌లో సేమ్ స్టోర్ బ్రౌజర్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, దట్స్ ఎ రీయూజబిలిటీ మనకనమాట. స్టోర్ బ్రౌజర్ అట్లా. సో దట్ ఈస్ వాట్ ద ఇంట్రడక్షన్. సో అది స్టోర్ బ్రౌజర్ అంటే. సో అగైన్ స్టోర్ బ్రౌజర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ రైట్ ద సేమ్ క్వెరీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, యూ కెన్ సేవ్ ద స్పెసిఫిక్ క్వైరీ. ఏదైనా మళ్ళీ రాయాలనుకున్న క్వైరీ ఏదైనా సరే మనం ఒక స్టోర్ బ్రౌజర్లో పెట్టుకొని ఆ స్టోర్ బ్రౌజర్ నేమ్తో మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో అది స్టోర్ బ్రౌజర్. సో ప్రస్తుతం నెక్స్ట్ ఏంటంటే స్టోర్ బ్రౌజర్ ఎలా క్రియేట్ చేద్దాం అనేది మనం చూద్దాం. So guys, let's start. So simple store browser. I'll start with a very basic simple store browser first initially. Create, okay, procedure proc అని ఇయ్యొచ్చు, ప్రొసీజర్ అని ఫుల్ నేమ్ అనే ఇవ్వచ్చు అనమాట. క్రియేట్ ప్రొసీజర్ నేమ్. సో ప్రొసీజర్ నేమ్ వచ్చేసి మన ప్రాజెక్ట్ వచ్చేసి బుక్ స్టోర్. సో టేబుల్స్. So we'll create one very basic thing, get all books, get all book details, or get all books, all book, get all books details, get all books details, whatever it is meaningful. Okay. So create procedure, and this is a very simple procedure. Just you can create as. So create keyword procedure, ఇది procedure కాబట్టి procedure keyword, then procedure name. So we have to give as one more word. So this is the basic syntax. Okay, as next begin keyword, we have to start our procedure like begin, then end, begin end. In between, we'll write our SQL statements. This is the basic syntax. I mean, syntax అనమాట. సో ఈ మధ్యలో మనము మన స్టోర్ ప్రొసీజర్. సో సెలెక్ట్ సింపుల్ స్టేట్మెంట్ రాస్తాను నేను ఇక్కడ. మీరు ఎప్పుడు కానీ స్టోర్ ప్రొసీజర్లో స్టార్స్ యూస్ చేయకండి, నేమ్స్ యూస్ చేయండి. ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ డైరెక్ట్ స్టార్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్. దట్స్ ఇట్. స్టోర్ ప్రొసీజర్ అంటే ఇది. సో ఇది క్రియేట్ ప్రొసీజర్ నేమ్, యాజ్ బిగిన్ ఎండ్ అనేది సింటాక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్ బిట్వీన్ బిగిన్ అండ్ మధ్యలో మనము మన ఏమైతే మన స్టోర్ ప్రొసీజర్, మన క్వైరీస్ ఏమేమి రావాలనుకున్నాం, మన స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ ఇన్సైడ్లో ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ స్టోర్ ప్రొసీజర్. ఇన్ రియాలిటీ దెర్ ఆర్ థౌజండ్ ఆఫ్ లైన్స్ ఉంటుంది స్టోర్ ప్రొసీజర్ అంటే. లైక్ 100 లైన్స్ ఉంటుంది, 10 లైన్స్ ఉంటుంది, 3 లైన్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. 1000-2000 లైన్స్ కూడా ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో అది మనం ప్రస్తుతానికి సింపుల్ స్టోర్ ప్రొసీజర్ 1 లైన్ ఆఫ్ స్టేట్మెంట్తో ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రొసీజర్. సో కమాండ్ ఎగ్జిక్యూటెడ్. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మీరు ఎక్కడ చెక్ చేస్తారు స్టోర్ ప్రొసీజర్స్ని? ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, స్టోర్ ప్రొసీజర్ ఎక్కడ ఉందని చెక్ చేస్తారంటే
ప్రోగ్రామబిలిటీలోకి వెళ్ళి స్టోర్ ప్రొసెసర్లోకి వెళ్తే చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన స్టోర్ ప్రొసెసర్ ఇక్కడ స్టోర్ ప్రొసెసర్స్ అనే ట్యాబే ఉంది ప్రోగ్రామబిలిటీలో. ఆ స్టోర్ ప్రొసెసర్లో మీరు క్లిక్ చేస్తే గెట్ ఆల్ మనం క్రియేట్ చేసిన గెట్ ఆల్ బుక్స్ డీటెయిల్స్ అనే స్టోర్ ప్రొసెసర్ ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, సో అది సో బేసిక్ సింటాక్స్ హౌ యూ ఎగ్జిక్యూట్ ది స్టోర్ ప్రొసెసర్. సో ఇప్పుడు నెక్స్ట్ క్రియేట్ చేసినాం బాగానే ఉంది. ఓకే, సో దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తావు, ఇది నీకు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ స్టోర్ ప్రొసెసర్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా మనం రాసుకున్నాక. సో గెట్ ఆల్ బుక్ డీటెయిల్స్, సో మీరు ఇట్లా ఉట్టి స్టోర్ ప్రొసెసర్ని దాన్ని హైలైట్ చేసి సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ కొట్టినా కూడా చూడండి మనకు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓన్లీ దీన్ని స్టోర్ ప్రొసెసర్ నేమ్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకి ఇన్సైడ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ రాస్తుంది కాబట్టి సో అదంతా రిటర్న్ అయింది అనమాట. ఆ స్టోర్ ప్రొసెసర్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఎగ్జిక్యూట్ అయితే ఈ స్టోర్ ప్రొసెసర్లో మనం ఏం రాసినాం, మేజర్ క్వైరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్. సో అట్లా రిటర్న్ అవుతుంది. సో అట్లా కాకుండా మీరు ఇంకో విధంగా కూడా రిటర్న్ చేయొచ్చు. ఈఎక్సి కీవర్డ్ యూజ్ చేయండి. సో ఇలా ఎగ్జిక్యూట్ చేసినా కూడా చూడండి సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇంకా చెప్పాలంటే ఇది కూడా యూజ్ చేయండి, ఎగ్జిక్యూట్ కీవర్డ్ కూడా యూజ్ చేసి మనము యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ని రకాలుగా స్టోర్ ప్రొసెసర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇంకా స్టిల్ మీకు కావాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి కూడా మనం కమాండ్ ఈ స్టోర్ ప్రొసెసర్ దగ్గరికి వెళ్ళి సో ఎగ్జిక్యూట్ చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రొసెసర్ చూడండి సేమ్ అవుట్పుటే. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ వేస్లో కూడా మనము స్టోర్ ప్రొసెసర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. 4 వేస్లో టోటల్. ఓకే, సో అది స్టోర్ ప్రొసీజర్ నేమ్, హౌ టు క్రియేట్ స్టోర్ ప్రొసీజర్ అని చూసాం. క్రియేట్ ప్రొసీజర్ ఆర్ క్రియేట్ ప్రాక్ అని ఇచ్చిన స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ అవుతుంది. హౌ టు ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రొసీజర్ నేమ్ మనం చూసాం ఇందాక 4 వేస్లో. ప్రొసీజర్ నేమ్ డైరెక్ట్గా F5 కొట్టినాం, ఎగ్జిక్యూట్ చేసిన అవుతుంది. ఈఎక్సిసి ప్రొసీజర్ నేమ్ అని అవుతుంది, ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్ అని అవుతుంది. యూ కెన్ ఆల్సో ఎగ్జిక్యూట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ ఇన్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. రైట్ క్లిక్ ఆన్ ద స్టోర్ ప్రొసీజర్ నేమ్ అండ్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రొసీజర్. సో అది కూడా మనం చూసాము. దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ SQL, సారీ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్స్ ఇన్ SQL. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టోర్ ప్రొసీజర్స్. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, మనం స్టోర్ ప్రొసెస్ విత్ పారామీటర్స్ మనం ఇప్పుడు జస్ట్ ఇంతవరకు క్రియేట్ చేసింది విత్ నార్మల్ వెరీ బేసిక్. దెర్ ఆర్ నో పారామీటర్స్. సో మనకి పారామీటర్స్ కూడా పాస్ చేయాలి, కొంచెం ఇన్పుట్స్ వస్తే దాన్ని బట్టి ఆ ఇన్పుట్స్ని బట్టి మనము స్టోర్ ప్రొసెసర్ రాయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. డిపెండ్స్ ఆన్ ద మనం పంపించే ఇన్పుట్స్ని బట్టి మనకి రిజల్ట్ రావాలి. సో అట్లా డిఫరెంట్ సినారియోస్లో ఉంటుంది. సో మనం స్టోర్ ప్రొసెసర్ విత్ పారామీటర్స్ ఎట్లా క్రియేట్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మీకు డెఫినేషన్ అయితే అయింది కదా, గుర్తుంది కదా ఇప్పుడు. సో చూద్దాం ఒకటి, మళ్ళీ అగైన్ పారామీటర్స్ క్రియేట్ చేయాలంటే ఎట్లా, క్రియేట్ సేమ్ ప్రొసీజర్ నేమ్. సో ప్రొసీజర్ నేమ్ వచ్చేసి కరెక్ట్గా ఏదంటే అది లేకుండా ఒక మీనింగ్ఫుల్గానే ఇద్దాం. గెట్ డీటెయిల్స్ బై ప్రొసీజర్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది ప్రొసీజర్ నేమ్ నార్మల్ వీడి వరకు. ఇక్కడ ఏమన్నా మనకు పారామీటర్స్ ఉంటే ఇట్లా పారామీటర్స్ పెట్టుకోవడానికి ఈ బ్రాకెట్స్ ఇస్తాము. ఓకే, ఇక్కడ ఎన్ని పారామీటర్స్ అయితే మీరు ఇచ్చుకోవాలంటే మీ అవసరం బట్టి డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి అన్ని పారామీటర్స్ యాడ్ చేయొచ్చు. తర్వాత యాజ్ ఓకే బిగిన్ ఎండ్ ఇది కామన్. ఓకే, ఎక్స్ట్రా ఏం వచ్చింది ఇక్కడ, ఈ బ్రాకెట్స్లో మనం పారామీటర్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా ఈ పార్ట్లో ఇన్ బిట్వీన్లో మనం మన క్వైరీస్ ఏదైతే రాయాలనుకున్నామో మన సింటాక్స్ మన రిక్వైర్మెంట్ బట్టి మన కోడ్ మనం రాసుకుంటాం ఇక్కడ స్టేట్మెంట్స్ వచ్చేసి. ఓకేనా, సో ఇప్పుడు ఏంది, వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. సో సింపుల్ వేరియబుల్, నేను ఐ థింక్ వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఎగ్జాంపుల్, సో విల్ గో విత్ దాట్ ఓన్లీ. సో టైటిల్ అనేది నేను పాస్ చేస్తాను. ఓకే, ఇది ఏది మీరు పంపించే వేరియబుల్ అనమాట. వచ్చి మీరు ఈ వేరియబుల్కి అసైన్ అవుతుంది అనమాట. ఏదైనా టైటిల్ మీరు పాస్ చేస్తే వచ్చి ఈ వేరియబుల్ అయిపోతుంది. టైటిల్ అనేది ఇది. సో బుక్స్ టేబుల్లో టైటిల్ అనేది ఏంటి, డేటా టైపు. సో అది డిక్లేర్ చేసుకుంటున్నాం వేర్ క్యార్. సో వేర్ క్యార్ 100 సంథింగ్ మెన్షన్ చేయాలి లెంత్. ఓకే, సో ప్రస్తుతం నేను ఒకటే తీసుకున్నాను. సో మీరు ఇంకా ఆథర్ ఐడి పాస్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ప్రతిదానికి గుర్తుపెట్టుకోండి
వేరియబుల్స్కి @తో మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, సో అది మర్చిపోద్దండి, అనేది. ఓకే, సో @author_id. సో అట్లా ఎన్నైనా పబ్లిషర్ ఐడి, ప్రైస్, సో డిపెండ్స్ ఆన్ మీరు ఎన్నైనా. ఇప్పుడు ఆథర్ ఐడి అనేది ఇంటీజర్, సో ఇంటీజర్ మళ్ళీ కామా సపరేట్ చేసి ప్రైస్, డెసిమల్, అట్లా మీరు ఎన్నైనా పంపేయచ్చు. సో నేను ప్రస్తుతానికి దీంట్లో ఒక్కటే పాస్ చేసినాను, ఒకే వేరియబుల్ టైటిల్ అనేది. ఓకే, సో ఇన్ బిట్వీన్లో మనం ఇంకా మన క్వైరీ రాసుకుంటాం. ఓకే, అండ్ మన క్వైరీ వచ్చేసి సింపుల్ క్వైరీ. సో మనం ఇచ్చిన ఇన్పుట్ని బట్టి మనకి రికార్డ్స్ రావాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ వేర్ టైటిల్ ఈక్వల్స్ టు మనం పంపించే వేరియబుల్ వచ్చి అసైన్ అయిపోద్ది. మనం ఈ స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఎప్పుడైనా కానీ ఈ స్టోర్ ప్రొసీజర్ ఎక్కడో చోట కాల్ చేస్తాం, వేరే ఏదో సోర్స్లో. సో కాల్ చేసేటప్పుడే దానికి ఉన్న పారామీటర్ వాల్యూస్ మనం అక్కడ మెన్షన్ చేస్తాం, అక్కడ పాస్ చేస్తాం. ఎక్కడైతే కాల్ చేస్తామో ఈ స్టోర్ ప్రొసీజర్ని, అక్కడ అది ఈవెన్ ఫ్రంట్ అయినా బ్యాక్ ఎండ్ అయ్యొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ఎస్ఆర్ఎస్ ఎక్కడ చాలా సోర్సెస్ ఉంటాయి మన ఎస్క్యూఎల్ స్టోర్ ప్రొసెసే, డిఫరెంట్ పవర్ బిఐ, వేరే ఎక్కడైనా రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు మెనీ ప్లేసెస్లో ఈ స్టోర్ ప్రొసీజర్ కాల్ చేస్తారు. బట్ ఎప్పుడైనా కానీ కంపల్సరీ దానికి ఇన్పుట్ ఇస్తారన్నమాట. సో దానికి ఆ స్టోర్ ప్రొసీజర్ రిక్వైర్ అయిన ఇన్పుట్స్ అని మనం పాస్ చేయాలి. సో దానికి ఏం చేస్తామంటే టైటిల్ అనే ఈ స్టోర్ ప్రొసీజర్కి టైటిల్ అనేది మనం వేరియబుల్గా ఇచ్చినాం కదా పారామీటర్గా, సో దాన్ని పాస్ చేస్తాం అనమాట. సో ఆ వచ్చిన వాల్యూని బట్టి మనం ఫిల్టర్ చేస్తున్నాం. మీకు అన్ని అవసరంలే, బుక్స్ టేబుల్లో అన్ని రికార్డ్స్ అవసరంలే. సో మీకు ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు అందరి ఎంప్లాయీస్ ఏం పని ఉంది, మీరు ఇక్కడ ఒక ఎంప్లాయీ ఐడి పాస్ చేస్తే, ఒక బుక్ ఐడి పంపిస్తే ఆ బుక్ ఐడి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అతని టైటిల్ ఏంది, ఆ బుక్ ఏంది, ఎవరు ఆథర్ రాశారు, ఎవరు పబ్లిషర్ చేశారు, ప్రైస్ ఏంది, అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వీ డోంట్ నీడ్ ఎవ్రీ టైమ్ ఆల్ రైట్. సో ఇలాంటి కేసెస్లో ఫిల్టర్ చేయడానికి మనం దానికి ఇన్పుట్ ఇవ్వాలి. నీకు ఏ బుక్ ఐడి అయితే కావాలో ఆ బుక్ ఐడి నువ్వు పాస్ చేస్తే ఇది రిటర్న్ చేస్తారు స్టోర్ ప్రొసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైటిల్, నాకు ఈ టైటిల్ పంపిస్తున్నా ఏదో సంథింగ్ అడ్వాన్స్ ఆర్ ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్. సో దాని ఆ ఒక్క రికార్డే నాకు కావాలి, అన్ని అవసరం లేదు, అన్నెసెసరీ బర్డన్ కదా. సో అట్లా సో అట్లాంటి ఫిల్టర్స్ యూస్ చేయడానికి, ఇంకా ఏదన్నా డేటా ఇన్సర్ట్ చేయడానికి, అవన్నీ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, డోంట్ వరీ. సో ప్రస్తుతానికి పారామీటర్స్ క్రియేట్ చేయడం అంటే ఇట్లా అనమాట. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. చూడండి, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో దీనికి ఒకటి మనం శాంపుల్గా ఒక ఈ స్టోర్ ప్రొసీజర్ని, పారామీటర్స్ ఉన్న స్టోర్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఓకే. సో దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ బ్రేసెస్ పాస్ మెన్షన్ చేయకపోయినా కూడా ఓకే. సో విల్ సీ దాట్ ఆల్సో ఇన్ స్టోర్ ప్రొసీజర్. సో ఏదైనా ఒక స్టోర్ ప్రొసీజర్ని ఆల్టర్ చేయాలి. ఇప్పుడు మనం కోడ్ చేంజ్ చేసినాం, నేను ఆ బ్రాకెట్స్ రిమూవ్ చేసిన. ఓకే, సో దీన్ని మాడిఫై చేయాలి మళ్ళీ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే. ప్రస్తుతానికి బిఫోర్ టాకింగ్ అబౌట్, సారీ, లెట్స్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. Just we created, right? So we'll execute this stored procedure by passing one parameter for this. Okay. Control C, Control V. Select star from books. సో ఈ బుక్స్ టేబుల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ కావాలి. ఓకే, పైథాన్ ప్రోగ్రామింగ్ కావాలంటే నేను ఏం చేస్తాను, మనం ఇన్ఫర్మేషన్ సేమ్ స్టోర్ ప్రొసీజర్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తామో అట్లా ఎగ్జిక్యూట్ చేస్తాము. చూడండి, ఇప్పుడు ఏంటంటే మనం దీనికి ఒక పారామీటర్ ఉంది కాబట్టి ఆ పారామీటర్ని ఇట్లా పాస్ చేస్తాం. లైక్ మనం సింపుల్గా జనరల్గా మీకు ప్రోగ్రామింగ్ మనం మెథడ్స్కి ఏదైనా ఒక మెథడ్కి పారామీటర్స్ ఎట్లా పాస్ చేస్తామో లైక్ సిమిలర్ వే అట్లే అనుకోండి. ఓకే, దీనికి పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పారామీటర్ వాల్యూస్ మనం కంపల్సరీ పాస్ చేయాలి. సో నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఇచ్చాను. సో సింపుల్, అంతే. మనకి ఇది ఒకటే ఉంది కాబట్టి ఒకటే, లేదు మెనీ ఉన్నాయనుకో, ఇంకా 3-4 ఉంటే ఆథర్ ఐడి కానీ పబ్లిషర్ ఐడి కానీ ఇక్కడ పారామీటర్స్లో ఉంటే సో వీ హ్యావ్ టు పాస్ ఆల్ ద వాల్యూస్. ఓకే, సో ప్రస్తుతానికి అంతే, సేమ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఓన్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ ఉండే రికార్డ్ మాత్రమే మనకి వచ్చిందనమాట. ఓకే, సో ఇట్లా స్టోర్ ప్రొసీజర్స్ విత్ పారామీటర్స్. ఓకే, ఓకే. సో అది మనం పారామీటర్స్ యూజ్ చేసి ఇట్లా క్రియేట్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆల్టర్ ఎలా చేస్తాం సంథింగ్. సో ఈ మ్యాండేటరీ కాదనమాట ఈ బ్రేసెస్ ఇప్పుడు.
సో మనకి స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయింది, రిజల్ట్ అయింది. ఓకే, బాగుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తానంటే నేను ఆ స్టోర్ ప్రొసీజర్ని సంథింగ్ ఎడిట్ చేసిన డెఫినేషన్ని. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని ఆల్టర్ అని యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈవెన్ బ్రేసెస్ రిమూవ్ చేసినా కూడా ఇది వర్క్ అవుతుంది. చూడండి, సో అది మ్యాండేటరీ కాదు. సో అట్లా పారామీటర్స్ ఎన్నన్నా కానీ కామా సపరేటెడ్తో ఎన్నన్నా కానీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ గైస్. సో విల్ సి మనం క్విక్గా, సో మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇంకా ఫ్యూ మోర్ స్టోర్ ప్రొసెస్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో దట్ విల్ మేక్ మోర్ క్లియర్. ఐ విల్ షేర్ యూ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ సమ్వేర్. ఓకే, సో ఓకే గైస్. So one more store processor, just it's a calculate total sales. We are passing start date. Now this time as we are passing date parameter, end date, because end date అనేది date కాబట్టి date అనమాట. Date fields pass చేస్తాను. So select sum of price. ఓకే, సమ్ ఆఫ్ ప్రైస్ అనేది ఇక్కడ కాంప్లెక్సిటీ ఉంది. సో మనం వీ కెన్ మెన్షన్ ఇట్ యాజ్ దట్. సి ఇలాంటప్పుడు ఏంటంటే మీరు మెన్షన్ చేయకపోతే, ఇట్లా అలియాస్ నేమ్స్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా కాల్ చేసినారనుకోండి, దెర్ ఇస్ ఎ అంబిగ్యూటీ. నవ్వు ఇది ఏంటంటే చూడండి, అంబిగ్యూయస్ కాలం నేమ్ ప్రైస్ అంటే ఏంటంటే ఈ ఎర్రర్ వచ్చేసి ఈ ప్రైస్ కాలం వచ్చేసి బుక్స్ టేబుల్లో ఉంది, సేమ్ టైం ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్లో కూడా ఉంది. సో అందుకే అది ఏది పిక్ చేసుకోవాలనేది అర్థం కాలేదు దానికి, ఏది అగ్రిగేట్ చేయాలి అనేది. సో దాన్ని వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్ లైక్ ఓడి డాట్ ప్రైస్. సో ఓకే, ఆర్డర్ డీటెయిల్స్లో ఉన్న దాన్ని ప్రైస్ పట్టుకొని అది సమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ స్టోర్ క్లోజర్ కాల్కులేట్ టోటల్ సేల్స్, వీఆర్ పాసింగ్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. సో మనం ఒక డేట్ ఇస్తాము, స్టార్టింగ్ డేట్ ఇంతవరకు మీకు ఏం చేయాలి, టోటల్ సేల్స్ కనుక్కోవాలి. కానీ మనం డేట్స్ పాస్ చేస్తున్నాం, స్పెసిఫిక్గా ఈ డేట్ నుంచి ఆ డేట్ లోపల నాకు టోటల్ సేల్స్ కావాలి. సో అప్పుడు ఏముంది, సెలెక్ట్ సమ్ ఆఫ్ పెట్టేసి మనకి ఆర్డర్ డీటెయిల్స్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఏది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. మీకు అంతా ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పాల్సిన పని లేదు, బట్ వీఆర్ ఆల్రెడీ చూసాం కాబట్టి టేబుల్స్ ఇన్ఫర్మేషన్స్ గురించి. సో ఇది ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇట్లా ఏదైనా ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈ విండోని మీ క్వైరీ పెద్ద క్వైరీస్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఇట్లా స్క్రోల్ చేసుకోవాలంటే ఇబ్బంది. సో దీన్ని మినిమైజ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, కంట్రోల్ R యూజ్ చేయండి. కంట్రోల్ R యూజ్ చేస్తే అది క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ ఓపెన్ చేయాలనే ఓపెన్ అయింది కంట్రోల్ R సేమ్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. ఓకే, అట్లనే ఆర్డర్ అండర్ స్కోర్ డీటెయిల్స్. సో నేను ఆ స్టోర్ క్లోజర్ గురించి మీరే చూడొచ్చు, నేను చెప్పాల్సిన పని లేదు. బట్ స్టిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్. ఓకే, ఎగ్జిక్యూట్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ కౌంట్ కనుక్కోవాలి. సో అది కూడా ఈ ఆర్డర్ డేట్స్ మనమే, ఈ టేబుల్లో ఆర్డర్ డేట్ ఉంది కదా, ఈ ఆర్డర్ టేబుల్స్లో చాలా ఉంది. ఇప్పుడు 2024 ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 2024, మేబీ ఇమాజిన్ హియర్ 2020. From 2020 onwards, you just need 2022 only 2022, only 2 years records you need. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, స్టార్ట్ డేట్ ఇట్లా స్పెసిఫై చేస్తారు 2020 02/05 or 01/01 ఆర్ అంటిల్ 2023 01/01, లైక్ దట్ విల్ గివ్ ఎండ్ డేట్. సో ఇవి వస్తుంది. ఇది ఆర్డర్స్ టేబుల్లో ఆ డేట్స్ ఉన్న ఆర్డర్ ఐడీస్ అన్ని పిక్ చేసుకుంటుంది. సో అక్కడ ఆర్డర్ ఐడీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్ ఐడీస్కి అన్నీ డూప్లికేటెడ్ ఉంటే దానిలను గ్రూప్ బై చేసి సమ్ ఆఫ్ ప్రైస్ తీసుకొని క్యాల్కులేట్ చేసి మనకి ఓవరాల్గా టోటల్ సేల్స్ ఈ డేట్స్ మధ్యన మొత్తం ఎంత సేల్ అయింది. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ స్టోర్ క్లోజర్. సో మీకు ఈ స్టోర్ క్లోజర్ డీటెయిల్స్, ఈ కోడ్ అంతా షేర్ చేస్తాను, మీరు మళ్ళీ కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఏం చేస్తాము ఈ స్టోర్ క్లోజర్లో, సింపుల్ క్వైరీ 2 జాయింట్స్ యూస్ చేసినాము. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది స్టిల్. ఓకే, సో అది
నెక్స్ట్ విల్ డూ వన్ మోర్ ఎగ్జాంపుల్ లైక్ సిమిలర్. సో ఎందుకంటే 2 ఆర్ 3 స్టోర్ ప్రాసెస్ మనం చూస్తే ఎగ్జాంపుల్స్ మీకు మోర్ క్లారిటీ వస్తది. దట్స్ వాట్ మై ప్లాన్. ఓకే. సో, విల్ సీ ఫాస్ట్. ఓకే. గివ్ వే. సో న్యూ క్వైరీ. సో వన్ మోర్ క్వైరీ ఐ విల్ టేక్. సో హియర్ సీ యాడ్ న్యూ బుక్. సో ఏదైనా మనం బుక్ చేయాలంటే సో యూజర్ ఎప్పుడు ఇక్కడొచ్చి స్టోర్ బ్రౌజర్ ప్రతి ఒక్కరు ఇక్కడొచ్చి ఇన్సర్ట్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయరు. ఏదైనా కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరు యూజ్ చేయరు. మనం మామూలుగా అయితే మన వెబ్ డెవలప్మెంట్ ప్రకారం మనం వెళ్తే మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్స్లో మీ ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ సంథింగ్ యూ ఫిల్ ఇట్ నా. సో ఆ డీటెయిల్స్ అన్ని అవన్నీ ఒక్కొక్కటి ఒక పారామీటర్. ఫస్ట్ నేమ్ అనేది ఒక పారామీటర్, సెకండ్ నేమ్ అనేది ఒక పారామీటర్, మీ ఏజ్ ఒక పారామీటర్. అట్లా ఆ, ఇట్లా వేరియబుల్స్ తీసుకుంటాం మనం. యాడ్ న్యూ రికార్డ్ ఆర్ యాడ్ న్యూ యూజర్ లైక్. సో మన కేసెస్లో మనది బుక్ స్టోర్ ప్రాజెక్ట్ కాబట్టి యాడ్ న్యూ బుక్. సో ఆ బుక్ కావాల్సిన టైటిల్, ఆథర్ ఐడి అనేది వేరే సోర్స్ నుంచి పాస్ చేస్తాం. సో యాజ్ ఎ ఇన్పుట్ పారామీటర్. సో సింపుల్గా ఏం చేస్తాం మనం, ఇన్సర్ట్ ఇంటూ బుక్స్, మన కాలమ్స్ మెన్షన్ చేసినాం. ఆ వాల్యూస్ వచ్చేసి ఎవ్రీ టైమ్ ఆ స్టోర్ ప్రొసీజర్ ఇక్కడ వచ్చిన టైటిల్ మనం పాస్ చేసిన వాల్యూ వచ్చేసి ఇక్కడ పోతాయి అన్ని. ఇన్సర్ట్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. So this kind of we can do it. Okay. So this is one more kind of example, and there are no complexity to explain. This is a very straightforward examples. Okay. So like one more I'll take. Update book price by author. Like, see. So I'm just giving to get more clarity on store process kind of examples. So we'll get much more clarity. So see, create procedure update price by author. So simple update query, update books. So we are passing author name and price. So we have to update that particular author with that particular price all in books table. Okay. సో అప్డేట్ బుక్స్ సెట్ ప్రైస్ కాలం ఉంది కదా, ఆ ప్రైస్ కాలంకి అప్డేట్ చేసాం ఫ్రమ్ బుక్స్ జాయిన్ ఆథర్ అని ఆథర్ ఐడి బై వేరే ఏ ఆథర్ నేమ్ ఈక్వల్స్ టు ఆథర్ నేమ్. సో అక్కడ అప్డేట్ అయిపోతుంది. ఏ ఆథర్కి అయితే మీరు పాస్ చేస్తుండ్రో ఆ ఆథర్ కల్లా ఆ ప్రైస్ ఎవ్రీ ఆథర్కి రిలేటెడ్ రికార్డ్స్ అన్ని కొత్త ప్రైస్తో అప్డేట్ అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇలాంటి స్టోర్ ప్రొసీజర్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు అది చూసుకోండి క్రియేట్ చేసి. అండ్ ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో దెర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ స్టోర్ ప్రొసెస్. సి డిలీట్ ఆర్డర్స్ మనం ఏం పాస్ చేయలేదు, జస్ట్ డిలీట్ ఓల్డ్ ఆర్డర్స్. సో మీకు మీ డేటాబేస్లో ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్స్లో రెగ్యులర్గా యూజ్ చేసే డేటాబేస్ బ్యాకప్ అని తీసుకోవచ్చు. లేదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు 2010 2005 రికార్డ్స్ మీకు అవసరం లేదు. 2020 టు 2010 అవసరం లేదు. ఇట్స్ ఆల్రెడీ 25 years బ్యాక్ రికార్డ్స్, ఆల్మోస్ట్ 15 years బ్యాక్ ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ యాజ్ 2010 ఆల్సో. ఓకే. సో మీకు 2001 నుంచి 2000 రికార్డ్స్ మీకు అవసరం లేదు. సో మీరు ఇక్కడ మెన్షన్ చేసి ఎన్ని ఇయర్స్ డేట్స్ అవన్నీ మీరు డిలీట్ చేయొచ్చు. డిలీట్ క్వైరీ యూజ్ చేసి ఇన్ ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్లో డిలీట్ చేయొచ్చు. ఎందుకంటే కంపల్సరీ ఆర్డర్స్ టేబుల్లో డిలీట్ చేయాలంటే ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్లో డిలీట్ చేయాలి ఫస్ట్. సో అందుకే ఫస్ట్ ఆర్డర్ డీటెయిల్స్, ఎందుకంటే ఆర్డర్ ఐడి అనేది ఈ ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ ఉంటుంది. సో నువ్వు డైరెక్ట్గా ఆర్డర్స్ టేబుల్లో ఫస్ట్ డిలీట్ చేయలేవు, ఎందుకంటే ఈ మ్యాపింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్లోనే డిలీట్ చేసి చూడండి. సింపుల్ డిలీట్ క్వైరీ, డిలీట్ ఫ్రమ్ ఆర్డర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ వేర్ ఆర్డర్ ఐడి ఇన్ సెలెక్ట్ ఆర్డర్ ఐడి ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ వేర్ ఆర్డర్ డేట్ అనేది ఆర్డర్స్ టేబుల్లో ఉంది. సో ఇది ఇయర్ ఒక 1 year వరకు వీళ్ళు ఇయర్ మైనస్ మీన్స్ గెట్ డేట్ అంటే ప్రజెంట్ డేట్ నుంచి లాస్ట్ 1 year రికార్డ్స్ లెస్ దాన్ ఉంటే డిలీట్ చేయండి. కండిషన్, సింపుల్ కండిషన్. ఈవెన్ వన్స్ యూ డిలీట్ ఫ్రమ్ ఆర్డర్ డీటెయిల్స్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో డిలీటింగ్ ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ రెండో స్టేట్మెంట్లో. సో దీస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇట్లా మచ్ మోర్ చాలా ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్స్, డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్స్, డిపెండ్స్ ఆన్ ద ఇంప్లిమెంట్, దేర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో అది కైండ్ ఆఫ్ స్టోర్ ప్రాసెస్ అనేది సింపుల్ స్టోర్ ప్రాసెస్. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? సో వన్ మోర్ థింగ్, యా వీ హ్యావ్ నౌ దిస్ ఈస్ ద పార్ట్ where we covered the stored procedures, and uh, we can also encrypt stored procedures. Okay, use with encryption keyword in the stored procedure definition. Okay, so
use with encryption, like when stored processes are creating like something, delete old orders as begin before, I think, with encryption. You can create the stored procedure with encryption. ఓకే. సో, జస్ట్ క్రియేట్ ప్రొసీజర్ నేమ్ విత్ ఎన్క్రిప్షన్ ఇస్తే మనం ఈ స్టోర్ ప్రొసీజర్ ఎవరు చూడకోకుండా ఎగ్జిక్యూట్ చేయొచ్చనమాట. సో, ఇదేమైందంటే మామూలుగా ఇప్పుడు మనం డెఫినిషన్ ఇప్పుడు మనం ఈ స్టోర్ ప్రొసీజర్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మనం ఎన్ని క్రియేట్ చేసినాం స్టోర్ ప్రొసీజర్స్‌లో ప్రస్తుతానికి 2, 3 అంతేనా? 3 క్రియేట్ చేసినాం ఇప్పుడు. చూడండి. ఇప్పుడు ఏదైనా ఈ స్టోర్ ప్రొసీజర్‌ని మనం క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ చూడాలనుకో, మనం క్లోజ్ జేసింటాం క్రియేట్ చేసి. ఆ స్క్రిప్ట్ ఆ స్టోర్ ప్రొసీజర్‌లో ఏం కంటెంట్ రాసినామని చూడాలనుకుంటే ఇట్లా మాడిఫై అని కొట్టినా చూడొచ్చు. ఓకే. లేదు, ఇంకా ఇట్లా కూడా చూడొచ్చు. మనకు ఆ స్టోర్ ప్రొసీజర్ నేమ్ తెలిస్తే SP_హెల్ప్ టెక్స్ట్ అనేది యూజ్ చేసి, ఓకే, ఆ స్టోర్ ప్రొసీజర్ నేమ్ ఇచ్చినారనుకో, ఎగ్జిక్యూట్ కొడితే చూడండి ఆ స్టోర్ ప్రొసీజర్ యొక్క సింటాక్స్ కూడా మనం చూడొచ్చు. ఓకే. ఆ స్టోర్ ప్రొసీజర్ యొక్క ఇది మనం ఆ స్టోర్ ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇట్లా డెఫినేషన్ చూడొచ్చనమాట. మనకు ఏమేమి రాసాం మన ఇన్‌సైడ్ క్వెరీలో ఏముందనేది కూడా మనం చూడొచ్చనమాట అట్లా. అలా చూడొచ్చు. లేదు, ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి స్క్రిప్ట్ స్టోర్డ్ ప్రొసీజర్ అని సెలెక్ట్ చేసుకొని స్క్రిప్ట్ స్టోర్డ్ ప్రొసీజర్ యాస్ క్రియేట్ టు న్యూ క్వెరీ ఎడిటర్ విండో. సో, ఇలా క్లిక్ చేసుకున్నా కూడా మనకి ఆ స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ అయిపోద్ది. ఓకే. సో, అది మన స్టోర్ ప్రొసెసర్స్‌లో. అండ్ ఇప్పుడేందంటే ఇట్లా క్రియేట్ చేస్తా అంటే ఎవరైనా చూడొచ్చు. కొన్ని మనం ఏదైనా ఎన్‌క్రిప్ట్ చేయాలనుకో ఎవరు చూడకూడదు అనుకున్నప్పుడు, సో, దాన్ని ఎలా చేస్తామంటే ఇట్లా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ స్క్రిప్ట్ స్టోర్ ప్రొసెసర్ ఇది ఎందుకంటే అప్పుడే మీరు అబ్జర్వ్ చేసినారంటే ఈ సింబల్ లాక్ అయింది ఇది. అది ఈడ జస్ట్ ఈ నార్మల్ స్టోర్ ప్రొసెసర్‌కి అది సంథింగ్ డిఫరెంట్‌గా ఉంది చూడండి. అది లాక్ సింబల్ అనమాట. ఈ స్టోర్ ప్రొసెసర్ నేను స్క్రిప్ట్ టేబుల్ అని కొట్టినా కూడా ఎర్రర్ వస్తది. చూడండి, ఎన్‌క్రిప్టెడ్ స్టోర్ ప్రొసీజర్ అని సంథింగ్ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో, అది ఓపెన్ చేయలేరనమాట. ఎందుకంటే మనము ఎన్‌క్రిప్ట్ చేసినాం కాబట్టి. సో, ఈవెన్ సేమ్ స్టోర్ ప్రొసీజర్‌ని మీరు ఇట్లా ఎస్‌పీ అండ్ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా ఒకవేళ ట్రై చేసినా కూడా చూడండి. కంట్రోల్ సి. సో, SP_హెల్ప్ డెస్క్ ద్వారా ట్రై చేసినా కూడా అది మీరు చూడలేరు. చూడండి ఏమొచ్చింది, ద టెక్స్ట్ ఫర్ ఆబ్జెక్ట్ డిలీట్ ఆర్డర్ ఇస్ ఎన్‌క్రిప్టెడ్. సో, టెక్స్ట్ రాలేదు. సో, దీనికైతే టెక్స్ట్ వస్తుంది. సో, ఇట్లా రావట్లేదు. అట్లా కూడా చేయొచ్చు. సమ్ కేసెస్ ఎన్‌క్రిప్షన్ మీరు యూజ్ చేయాలనుకుంటే. సో, మోస్ట్‌లీ ఎవరు యూజ్ చేయరు. బట్ దేర్ ఈస్ ఎ ఆప్షన్. ఓకే. వి కెన్ ఎన్‌క్రిప్ట్ దట్ స్టోర్డ్ ప్రొసీజర్ కూడా. సో, అది అబౌట్ స్టోర్డ్ ప్రొసీజర్. సో, నెక్స్ట్ వీడియోలో స్టోర్డ్ ప్రొసీజర్ అవుట్‌పుట్ పారామీటర్స్ ఏంటనేది మనం చూద్దాము. ఓకే. So that's it for this video.